కార్తీక మాసం ప్రారంభమయ్యేటప్పటికి పంచాంగంలో ఆకాశదీప ప్రారంభము అని ఎందుకు రాస్తారంటే, మిగిలిన నెలల్లో ఆకాశదీపం పెట్టరు. ఒక్క కార్తీక మాసం మాత్రం పాడ్యమిలగాయితూ అమావాస్య వరకు ఆకాశదీపం పెడతారు. ఆకాశదీపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊగుతూ ఉంటుంది ఆకాశంలో. సాధారణంగా దాన్ని ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినది. అంతటా వ్యాపించిన వాడెవరు అంటే విష్ణువు. అంతటా వ్యాపించినటువంటి విష్ణువు యందు నేను ఇవాళ ఈ ఊగుతున్నటువంటి దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పైన వెలిగిస్తున్నాను. అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5 గంటల 15 నిమిషాలు 5 గంటల 20 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్లకి చేరడంలో దారి తెలుసుకోవడంలో తడబాటు పడతాయి. అలా తడబాటు పడకుండా ఉండడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను. అంటే ఎక్కడ ప్రారంభమైంది అంటే, అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి నోరు లేని ఆకాశంలో ఎగురుతూ చెట్టు మీద గూడు పెట్టుకుని ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది. పక్షికి సహాయం ఎందుకు చేయాలి అంటే, కృతజ్ఞతా లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి. అందుకే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమనాడు పక్షి పూజ, పశు పూజ అని రెండింటిని చేస్తారు. పశు పూజ అన్నప్పుడు ఎద్దుకి పూజ చేస్తారు. పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చెయ్యాలి? ధాన్యం కంకులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు. పక్షికి పూజ ఎందుకు అంటే, పక్షి చెట్టు మీద పుడుతుంది. తల్లి పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెట్టి పొదుగుతుంది. అది చెట్టు మీద పుట్టింది, చెట్టు మీదే పెరుగుతుంది. మళ్ళీ అది ఆహారం తిని చెట్టు మీదే గూడు కట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టు నాకు ఆధారం. నాకే కాదు, పక్షి జాతికంతటికీ కూడా ఈ చెట్టు ఆధారం. ఇటువంటి చెట్లు నశించిపోకూడదు, ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞతా లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది. ఆ కింద పడిపోయినటువంటి గింజలు వర్ష ఋతువు వచ్చినప్పుడు వాన చినుకు తగలగానే తమంత తాము మళ్ళీ అంకురాలు పొంది మళ్ళీ చెట్లు పెరుగుతాయి. ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు. దీపం లేకుండా ఇల్లు ఉండడము అంటే అది అమంగళప్రదం, ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది. అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో. పూర్వం ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకి వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళం చెవి ఇచ్చి, మేము లేనప్పుడు పూజామందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుండేవారు. గృహదేవతలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి రోజు దీపం వెలగాలి. నేను లేనప్పుడు అట్లా దీపం వెలగని రోజు ఏదైనా ఉందేమో ఇంట్లో. తద్దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగించి 365 రోజులు దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది. అంతేకాదు, మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః అంటారు. ఏ పాపం చేసిన కారణం చేతనో ఆ నీటి మీద చిన్న చిన్న పురుగులు, కోట్ల కొలది పురుగులు ఉన్నాయి. భూమి మీద ఎన్నో పురుగులు ఉన్నాయి. మనకి పువ్వులిచ్చి, మారేడు దళాలిచ్చి, తులసీ దళాలు ఇచ్చినటువంటి చెట్లు తాము వచ్చి భగవంతుణ్ణి అర్చన చెయ్యలేవు. అవి కదలలేక అట్లా ఉండిపోయాయి. జలే స్థలే ఏ నివసంతి జీవాః, నీటిలో కదలలేక ఉండిపోయినటువంటి పురుగులు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, కీటకములు కానీ లేకపోతే దీపాన్ని చూసి ఆ దీపం దగ్గరికి వెళ్ళి రెక్కలు ఊడిపోయేటటువంటి పురుగులు కానీ, లేదా కదలలేని చెట్లు కానీ, నేను వెలిగించినటువంటి ఈ దీపపు కాంతి పడిన కారణం చేత వాటి మీద ఈ దీపం పడుతోంది కాబట్టి, ఈ దీపం కాంతి పడుతోంది కాబట్టి
వాటికి ఇక్కడితో ఇక ఈ పాపం పోయి అవి వచ్చే జన్మలో చక్కటి సంస్కారవంతుడైనటువంటి మనుష్య జన్మని పొందాలి. మనుష్య జన్మలో ధర్మాచరణం చెయ్యగలడు, 10 మందికి ఉపకారం చెయ్యగలడు. అట్లా ఉపకారం చెయ్యగలిగిన శక్తి ఉండాలి, ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఉండాలి, ఉపకారం చెయ్యడంలో సంతోషం ఉండాలి. ఈ 3 నాకు కలగాలి. నేను పొగడాలి అని ఈ మాటలు చెప్పట్లేదు. ప్రభాకర రెడ్డి గారికి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ సమాజ సేవ చెయ్యాలని శాసనమేం లేదు కదా. అయినా ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి మనుష్యులకు అత్యంత ప్రధానమైనటువంటి విద్య, వైద్యము, అన్నము, ఈ 3టిని ఏర్పాటు చేసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కన్ను లేకపోతే ఎంత బాధపడతారు అన్నది అర్థం చేసుకొని పల్లెటూళ్ళకి వాహనం వెళ్ళి ఆ చత్వార వ్యాధితో అంటే దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్ళని అక్కడే వైద్యులు పరిశీలించి సులోచనములు అంటే కళ్ళద్దాలిచ్చి వాళ్ళు సంతోషించేటట్టుగా చేసి ఇన్ని వేల మంది కళ్ళద్దాలు పెట్టుకుని సంతోషించి చూడగలుగుతున్నారని తాను సంతోషించగలిగినటువంటి హృదయం ఉండడం ఎంత గొప్ప విషయం. అట్లా పరోపకారం చెయ్యడం చాలా గొప్ప. ఇది చెయ్యడం నేర్పేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకని పౌర్ణమి నాడు కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలేయే నివసంతి జీవాహ. నీళ్లలో ఉన్నటువంటి పురుగులు కానీ, కదలలేని చెట్లు కానీ, ఇవి అన్నీ కూడా ఈ దీపపు కాంతులు వాటి మీద పడిన కారణం చేత వాటికి ఉన్నటువంటి పాపము శమించి అవి ఉత్తరోత్తర మంచి జన్మలను పొంది అవి కూడా భగవత్ అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక అని సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యడానికి మనుష్యుడికి అవకాశం ఉన్నటువంటి రోజు కార్తీక పౌర్ణమి. అందుకే మీరు కార్తీక మాసాన్ని పరిశీలనం చేస్తే మిగిలిన మాసాల్లో దైవారాధన ఒక్కటే కార్తీక. సమాజాన్ని అంతటినీ కూడా సేవించి సమాజంలో ప్రధానంగా దేని చేత మనం ప్రయోజనం పొందుతున్నామో అటువంటి వాటికి విలువ గుర్తించి వాటిని పూజించడం, గౌరవించడం ప్రధానంగా ఉంటుంది కార్తీక మాసం. మనకి సంవత్సరంలో ఒక నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో కూడా ఒకే తిథి వస్తుంది. పాడ్యమి శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. విధియ శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. కృష్ణాష్టమి అన్నాను అనుకోండి, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి మాత్రమే కృష్ణాష్టమి. ఇక శుక్లపక్షంలో అష్టమి కృష్ణాష్టమి కాదు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి విఘ్నేశ్వర సంబంధమైన పూజ అయితే ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం ఆ సంకట విమోచ గణపతిగా ఆయన్ని ఆరాధన చేస్తాం. సంకటమోచ గణపతి అని చెప్పి సంకటములు నివారించేటటువంటి గణపతిగా పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో మీరు పరిశీలనం చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా 2 పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది. శుక్లపక్షంలో అష్టమి గోపాష్టమి, అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి. అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా 2 తిథులలోనూ కూడా గోవుకి పూజ చేయించారు. ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం లేనే లేదు. సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడుంటుంది అంటే అగ్ని ఆరాధనం మీద ఉంటుంది. అగ్ని ఆరాధన లేకుండా అసలు సనాతన ధర్మం లేదు. నిజానికి అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉంటారు. అది అత్యంత తేలిక మార్గం ఏమిటంటే దీపం వెలిగించడం. అసలు దీపం వెలిగించకుండా ఏ రోజు ఏ పూజ చెయ్యరు. దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే నిజానికి లోకంలో దీపాలకన్నిటికీ పెద్ద దీపం ఎవరు అంటే భగవంతుడు. మిగిలిన దీపాలకి ప్రమిద ఉండాలి, ఆవు నెయ్యన్నా ఉండాలి, నూనెన్నా ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్ని ఉండాలి. కానీ అసలు సూర్యచంద్రులు తారకలు కూడా అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించేవాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. వేదం భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్తూ
నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. సూర్యుడు ప్రకాశించకపోయినా, చంద్రుడు ప్రకాశించకపోయినా, తారకలు ప్రకాశించకపోయినా, ప్రకాశమన్నది లేకపోయినా తనంత తాను ప్రకాశించగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. భాగవతం గజేంద్రమోక్షణ కష్టంలో అష్టమ స్కంధంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని వేసేవింతున్నంటాడు.